నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ భయ్య ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో రిలీజ్ అయింది. బాబీ కొల్లి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా, శ్రీకార ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ను బద్దలు కొట్టాడా లేదో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ వేసుకొని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వస్తే, సీతారాం బాలకృష్ణ తన కూతురుతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. మరోవైపు మైనింగ్ కింగ్ బాబీ డ్యూయల్ అన్యాయంగా ప్రజలను దోచుకుంటూ ఉంటాడు. ఓ ఇష్యూతో బాబీ డ్యూయల్ వల్ల సీతారాం ఓ సమస్యను ఫేస్ చేస్తుంటాడు. ఈ క్రమంలో డాకు మహారాజ్ ఎవరు? పెద్దలను దోచుకొని పేదలకు సహాయం చేస్తుండే ఈ డాకు మహారాజ్కు సీతారాంకు ఉన్న సంబంధం ఏమిటి? మధ్యలో నానాజీ ఎవరు? సీతారామే డాకు మహారాజ్, నానాజీనా లేక ఈ ముగ్గురు వేరేనా లేకపోతే ఒకటేనా? ఫ్లాష్ బ్యాక్లో మైనింగ్ కింగ్గా పిలువబడే అతనికి డాకు మహారాజ్కు ఉన్న లింక్ ఏమిటి? దోచుకోవడానికి కాకుండా ప్రజలను కాపాడేందుకు డాకు మహారాజ్ ఏం చేశాడు? శిష్ట రక్షణ కోసం కత్తిపట్టిన డాకు మహారాజు చివరకు దుష్ట శిక్షణ ఎలా చేశాడో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే భయ్య. ఇక కథనం టెక్నికల్ విషయానికి వస్తే, బాబీ తన గత చిత్రాలు పరిశీలిస్తే చిన్న పాయింట్ చుట్టే కథ మొత్తాన్ని తిప్పడం బాబీ మార్క్ స్టైల్. గత చిత్రం వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేస్తుండడం, దానికి డాకు మహారాజా టైటిల్ పెట్టడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి భయ్య. సో బాబీ కూడా ఆదిత్య 369 సినిమాలో కృష్ణకుమార్ను కాపాడేందుకు శ్రీకృష్ణ దేవరాయలు డాకు గెటప్లో ఉరిశిక్ష నుంచి కృష్ణకుమార్ను కాపాడతాడు. ఆ పాత్ర నేపథ్యాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు భయ్య. సో అనగనగా ఓ రాజు ఉండేవాడు, అది కూడా రాజ్యం లేని రాజు. ఇందులో డాకు మహారాజా పాత్రను రాబిన్ హుడ్ తరహాలో తెరకెక్కించాడు దర్శకుడు. అంతేకాదు, బాలయ్యను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకున్నారు అంతకు మించి చూపించాడని చెప్పాలి. కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి, కానీ కామన్ ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. బోయపాటి శ్రీనును మించి బాలయ్యలోని ప్లస్లను తనకు తగ్గట్టుగా మలుచుకున్నాడు. లాజిక్ కు దూరంగా సినిమాను తెరకెక్కించాడని చెప్పాలి. బాలయ్య కాస్ట్యూమ్స్ విషయంలో మంచి శ్రద్ధ తీసుకున్నారని చెప్పాలి. ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఇక ఊర్వశి బాలయ్య రొమాంటిక్ సాంగ్ వెగటు పుట్టించేలా ఉంది. బాలయ్య పరువు తీసేలా ఉంది ఆ పాట. సో ఈ చిత్రంలో బాలయ్య డాకు మహారాజ్ గా, సీతారాం గా, నానాజీగా 3 విభిన్న పాత్రల్లో చూపించాడు. ఈ సినిమాలోని పాప సెంటిమెంట్ అన్ని సినిమాల్లో చూసిన విధంగానే ఉంటుంది. అయితే ఈ సినిమాను బాబీ ఓ పాయింట్ చుట్టే సినిమాను అల్లుకున్నాడని చెప్పాలి. పెద్దగా కథ లేకుండా కేవలం సీన్స్తో ఈ సినిమాను లాగించేశాడు. అంతేకాదు, బాలయ్య పాత సినిమాలనే మిక్సీలో వేసి రుబ్బాడని చెప్పాలి. ఒక పద్ధతి పాడు లేకుండా నరకడమే పనిగా పెట్టుకున్నాడు. మాస్ ఆడియన్స్ కాకుండా కేవలం అభిమానుల కోసమే ఈ సినిమా తీసినట్టు ఉంది. ప్రతి సీన్ నేల విడిచి సాము చేసినట్టుగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో ఈ సినిమా చూడడం అంటే అంత నరకం ఏది ఉండదు. కొన్ని సీన్స్ షోలతో పాటు కార్తీక్ కాకి సినిమాలు గుర్తుకు వస్తాయి భయ్య. ఇక పూర్తిగా సమరసింహారెడ్డి తరహాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను కాపీ కొట్టినట్టుగా ఉంది. మరోవైపు గుర్రం హీరోను గుర్తుపట్టే ప్రీ క్లైమాక్స్ సీన్ మాత్రమే ఆకట్టుకుంటుంది. మరోవైపు హీరోకు ధీటైన విలన్ పాత్రలో బాబీ డ్యూయల్ మలుచుకున్నాడు. అక్కడక్కడ లాజిక్ లేకుండా సినిమాను లాగించాడని చెప్పాలి. తమన్ ఈ సినిమాకు అందించిన ఆర్ఆర్ మాత్రమే బాగుంది. పాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ఆడియన్స్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూసుకోవడానికి సాంగ్స్ ఉపయోగపడ్డాయి. ఈ సినిమాలో ఎడిటర్ ఫస్ట్ హాఫ్లో అరగంట కట్ చేసిన సినిమాకు పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా బాలయ్యతో రొటీన్ రివెంజ్ ఫార్ములాని తెరకెక్కించాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే, బాలకృష్ణ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు భయ్య. 50 ఏళ్లుగా ఆడియన్స్ను అలరిస్తున్నాడంటే ఆయన నటనకు సలాం కొట్టాల్సిందే. ఈ సినిమాలో డాకు మహారాజ్ గా, సీతారాం గా బాలయ్య ఒదిగిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఇక బాబీ డ్యూయల్ తన పరిధి మేరకు విలన్ గా రాణించాడని చెప్పాలి. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞ జైస్వాల్ కథ ప్రకారం వారి పాత్రలకు న్యాయం చేశారు. ఊర్వశి ఏదో ఐటమ్ సాంగ్ కోసమే పెట్టినట్టు ఉంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు. ఫ్రెండ్స్, ఈ సినిమా మీరు చూసినట్టయితే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి.